పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గత 6 నెలలుగా గ్రామ మండల స్థాయి నూతన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. అందులో భాగంగా ఈ రోజు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో పెద్దాపురం ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరిసాడ హరిబాబు మాదిగ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఎఫ్ జాతీయ ముఖ్య సలహాదారు డాక్టర్ దూలపల్లి సుబ్బారావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు చిన్నా సుబ్బారావు మాదిగలు విశిష్ట అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ సూరిపాక వాసుదేవరావు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు కాకినాడ జిల్లా కో ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగలు పాల్గొని విడివిడిగా మాట్లాడుతూ నా ఎంఆర్పీఎస్ ఉద్యమం ఒక మాదిగ జాతి కోసమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల సమస్యల కోసం పోరాటం చేస్తుందని, ఎక్కడ అన్యాయం జరిగినా మొదటగా ప్రశ్నించేది ఎంఆర్పీఎస్ అని తెలిపారు. రాబోవు రోజుల్లో ఎంఆర్పీఎస్ కొత్త నాయకత్వంతో సామాజిక అంశాలపైన పోరాడబోతుందని తెలిపారు. నా పేరు ముమ్మిడివరపు సుబ్బారావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకుడిని. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నూతన కమిటీల నిర్మాణాల పర్యవేక్షకుడిగా ఈరోజు కాకినాడ జిల్లా ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం. మాకు జిల్లాలో ఎంఎఫ్ జాతీయ ముఖ్య సలహాదారు గౌరవ డాక్టర్ శ్రీ దూలపల్లి సుబ్బారావు మాదిగ గారు సారథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఎంఆర్పీఎస్ గత 30 సంవత్సరాల నుంచి కలిసి పోరాటం సాధించిన విజయాల్ని, గ్రామాన చదువుకున్న మాదిగ విద్యార్థుల్ని, మాదిగ బిడ్డల్ని చైతన్యవంతులు చేసి వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలాగా ఇప్పటివరకు ఎవరైతే మా మండల ఇన్ఛార్జీలుగా గ్రామాలలో పనిచేసామో వారందరినీ గ్రామాల్ని మారుస్తూ నూతన ఎంఎస్ఎఫ్ కమిటీకి ప్రస్తుత ఇంటర్ చదువుతున్న పిల్లల్ని, ప్రస్తుతం రన్నింగ్ డిగ్రీ చదువుతున్న పిల్లల్ని కూడా ఎంఆర్పీ కమిటీతో పాటు మరి ముఖ్యంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ నిర్మాణం చేయదలిసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన ఆదేశాల మేరకే తూజా చెప్పకుండా ఇచ్చిన కమిటీని మరి జూన్ నుంచి ఈ నెల వరకు కూడా ఇద్దరు ఇన్ఛార్జీలు సూరిపాక వాసుదేవరావు మాదిగ, పసుపులేటి చిన్నబాబు మాదిగ, ఈ జిల్లా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ సీనియర్ నాయకత్వం, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎన్నో గ్రామాలు తిరిగి నిర్మాణం చేయడం జరిగింది. కానీ దయచేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన సర్క్యులర్ 27వ తారీఖు జూలై 7వ నెల 2025న ఒక గొప్ప సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని పూర్తి నిబద్ధత కలిగిన వ్యక్తుల్నే ఎంఆర్పీఎస్లో నిర్మాణంలో తీసుకోండి. అదే మాదిరి గతంలో జరిగిన వైపరీత్యాల రీత్యా ఉద్యమాన్ని బతికించుకోవాలంటే ప్రెస్ క్యాండిడేట్లే మనం తయారు చేసుకోవాలని, ఏ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే పొరపాటున మండల కమిటీ నిర్మాణాలుగా చేస్తే వారందరూ కూడా తొలగించి నూతన నిర్మాణం చేసుకోమని ఒక ఆర్డర్స్ ఉన్నాయి. కానీ నిజంగా మరి కాకినాడ జిల్లాలో జరిగిన నిర్మాణం చాలా గొప్పగా జరిగింది. ఆ జరిగిన గ్రామ కమిటీలని అన్నగారి త్వరలో మండల కమిటీ డేట్లు ఇస్తారు. ఆ డేట్లతో పాటు జిల్లా కమిటీ డేట్లు ఇస్తారు. కనుక ఏ సీనియర్ కూడా పదవులు ఆశించకండి. శ్రమపడి పనిచేసే ఇన్ఛార్జీలు మన మీద ఇచ్చే రిపోర్టే మన భవిష్యత్తులో నాయకత్వం రాబోతుంది.